ట్రంప్ అతిచేష్టలు అమెరికాకి యూరప్ని దూరం చేస్తాయి. వాస్తవంగా బైడెన్ చెప్పినట్టు నడుచుకుంది యూరప్ సమాజం. ఉక్రెయిన్తో యుద్ధం అంటే ఓకేంది, ఉక్రెయిన్ ద్వారా యుద్ధం అంటే ఓకేంది, ఉక్రెయిన్కి కావాల్సిన ఆయుధాలు సాయం చేసింది, అనేక సాయం చేసింది. తద్వారా యూరప్ నాటోల్ని బైడెన్ జాగ్రత్తగా కలుపుకెళ్ళాడు. కానీ ట్రంప్ వచ్చేటప్పటికి యూరప్కి క్లాసులు పీకుతున్నాడు కానీ వాళ్ళకి సహకరించట్లేదు. యూరప్లో కీలకమైనటువంటి దేశాలు జర్మనీ, ఫ్రాన్సు, బ్రిటన్ కూడా. బ్రిటన్ వాస్తవంగా ఈయూలో లేదు కానీ యూరప్లో కీలకమైనటువంటి పాత్రే పోషించేటటువంటి దేశం. ఈ మూడు కూడా ఒకప్పుడు బైడెన్తో చెప్పినట్టే నడుచుకున్నాయి. ఇప్పుడు వీళ్ళ మీద ఆధిపత్యం ట్రంప్ చేద్దాం అనుకుంటే కుదరట్లేదు. జర్మనీ రాజకీయాల్లో జోక్యం చేసుకుని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూలాలనుకున్నటువంటి ట్రంప్ లక్ష్యం నెరవేరేది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అదే ట్రంప్కి షాక్ ఇస్తోంది. ఇప్పుడు ఎవరైతే మెర్జ్ కాబోయేటటువంటి జర్మనీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో తనేమంటున్నాడంటే, వీ కెన్ అచీవ్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్, మై ప్రయారిటీ విల్ బి టు స్ట్రెంగ్తన్ యూరప్. ఇది మేము అమెరికా నుంచి స్వతంత్రం కోరుకుంటున్నాం, అదే సందర్భంలో యూరప్ని బలోపేతం చేస్తామంటూ చేసిన ప్రకటన అమెరికాకి అతిపెద్ద షాకు, అతిపెద్ద తిరుగుబాటు అనాలా.